నమస్తే మోసుకుమరి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారా? ప్రెస్ మీట్ పెట్టి మొత్తం మీద ప్రెస్ మీట్ మీద చెప్పింది ఏంటంటే, మేము శుద్ధపూసలం, మాకు ఎలాంటి అన్యం తెలియదు, మేము ప్రజల కోసమే బతికాము, ప్రజలకే సేవ చేసాము, అయినా ప్రజలు 11 సీట్లు ఇచ్చారు, మిగతా వాళ్ళు చేసేది దుర్మార్గులు, మిగతా వాళ్ళు చేసేది అంత తప్పు, మిగతా వాళ్ళు అంత అన్యాయమైనటువంటి వ్యక్తులు అనేటువంటి విధంగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నమే ఆ యొక్క ప్రెస్ మీట్ యొక్క సారాంశం. మామూలుగా అయితే అసెంబ్లీలో ఇదే పాయింట్లు కానీ ఇదే విధంగా మాట్లాడితే అసలు అసెంబ్లీలో మాట్లాడాల్సినటువంటి పాయింట్లు అనమాట ఇవి. ప్రెస్ మీట్ లో మనమే ఉన్నాం కాబట్టి, మన ఎదురుగా మన జర్నలిస్టులే ఉన్నారు కాబట్టి, ఇంక ఏంటంటే చెప్పుకుంటా పోవటమే. ఇక చెప్పు నువ్వు చెప్పు ఇక మేము వెంటాలు చెప్పు అనేటువంటి విధంగా చెప్పుకుంటూ పోవటమే. ఎందుకంటే ఆడ ప్రశ్నించేటువంటి వాళ్ళు లేదు, ఏమి లేదు. అదే అసెంబ్లీలో ఇదే పాయింట్లు లేవనెత్తే అవతలున్నటువంటి వాళ్ళు ప్రశ్నిస్తారు కదా, ఇదిగయ్యా ఇది తప్పు, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఒప్పు అనేటువంటి విధంగా చర్చ జరుగుతుంది. చర్చ జరిగితే ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. నీ ప్రెస్ మీట్ పెట్టేసిన తర్వాత అది నిజమైనటువంటి వాళ్ళు మాత్రమే నమ్ముతారు తప్ప అందరూ నమ్మేటువంటి పరిస్థితులు. చర్చ జరిగితే కొత్త వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి. అంతే తప్ప ఈ ప్రెస్ మీట్ల వల్ల వచ్చేటువంటి అంటే 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 వచ్చేటువంటి ప్రయోజనం ఏంటో ఒకసారి అర్థం చేసుకోవాలి. దీంట్లో ఆయన ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే మేము అసలు ఆపలేము, ఇంకా మా వాళ్ళు రెచ్చిపోతారు అనేటువంటిది డైరెక్ట్ బాహటంగా చెప్తున్నారు. అంటే నేను ఎప్పుడు చెప్తాను, ఒక భయాన్ని, ఏ భయంతో అయితే ప్రజలు ఓడించారో అదే భయాన్ని తిరిగి మరి ఆ భయంతోనే మళ్ళీ పార్టీని గ్రోత్ చేయాలి ఒక 2 సంవత్సరాలు అనేటువంటి విధంగా ప్రయత్నిస్తున్నారు. నిజంగా కత్తి మీద స్వామి ఇది. ఒకవేళ తేడాగా జరిగితే, ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ బెడిసి కొట్టి ఇదే భయంకరమైనటువంటి వాతావరణాన్ని, భయానకమైనటువంటి వాతావరణంతో మళ్ళీ పార్టీని పుంజుకునేలా చేయాలి అని చెప్పేసి ఆయన ప్లాన్ చేసి ఇది కానీ బెడిసి కొడితే, ప్లాన్ చేసే అయిపోయింది. ఎందుకంటే పెన్ని నాని గారు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే మిగతా నాయకులు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి వ్యాఖ్యలు కావచ్చు, కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి రప్ప తలలు నరికేటువంటి భాష కావచ్చు, ఇవన్నీ కూడా ఒక భయానకమైనటువంటి వాతావరణం. సింగిల్ పాయింట్ ఎజెండా ఏంటంటే, మేము వచ్చాక నరికేస్తాం, మేము వచ్చాక చంపేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు మేము వచ్చాక నేనే ఆపలేను, ఈ రకమైనటువంటి ఒక భయాన్ని బిల్డప్ చేస్తాం. దీని వల్ల ఏంటంటే కనీసం ఆ భయంతోనన్నా కూడా పార్టీ కొంత శ్రేణుల్లో ధైర్యం వస్తుంది, అవతల వ్యక్తుల్లో కొంత భయం వస్తుంది, దాని ద్వారా పార్టీని బిల్డ్ చేద్దాం అనేటువంటి ఒక ప్లాన్. ఇది కానీ బెడ్చుకుంటే అసలు వసీఫ్ పార్టీ ఉండదు, అసలు కంపల్సరీగా కంప్లీట్ గా ఉండదు. అసలు అంత భయంకరమైనటువంటి అనమాట. ప్లస్ అంతకంటే గతి లేనటువంటి పరిస్థితి ఉందనేటువంటి విధంగా చాలా మంది ప్రస్తావిస్తున్నారు. ఓకే, ఇప్పుడు అసలు ఆయన మాట్లాడిన దాంట్లో సినిమా డైలాగులు పెడితే ఏంటి, సినిమా డైలాగులు అన్ని సినిమాలు, బాలకృష్ణ సినిమాల్లో ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఉన్నాయి, ఈ రకంగా మాట్లాడుతున్నారు. అందరూ ఏమంటున్నారంటే, మామూలుగా సినిమాలు కల్పితం కానీ, ఇప్పుడు ఒక రేప్ జరిగింది అని అనుకోండి, మరి అక్కడంతా అది కల్పితం, ఇదిగో ఇట్లా ఉంటది ఈ షార్ట్ అని. లేదు, ఒక మర్డర్ జరిగింది అనుకోండి, ఇది డమ్మీ కత్తులు పెట్టి పొడిచి అక్కడ ఒక బ్లడ్, అంటే డమ్మీ బ్లడ్ పెట్టేసి వర్కౌట్ చేస్తారు. ఏదన్నా తుపాకుతో కాల్చారు అనుకోండి, చిన్న వైర్లు పెట్టి పక్కన నొక్కితే అది ఫట్ 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 అంటే ఆ గన్ను సౌండ్లు వేసుకుంటారు. అదంతా అబద్ధమే, ఉత్తదే. ఇప్పుడు సినిమాలో ఒక మనిషిని చంపేస్తారు, ఆ మనిషి మళ్ళీ రాడా, సినిమాలో చచ్చిపోతాడా? ఈ రకమైనటువంటి భాష మాట్లాడుతున్నారు. ఓకే, అది కూడా పాయింట్స్ కావచ్చు, అది తీసి పక్కన పెడతాను. నేనేమంటానంటే, అసలు నిజంగా సినిమా డైలాగ్ ఏనాది అంటే, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు పెట్టినటువంటి ఆ బోర్డుకి సంబంధించినటువంటి ఆ డైలాగులు నిజంగా ఆ సినిమా డైలాగేనా? రప్ప అనేటువంటి తప్ప మిగతాదంతా కూడా వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు క్రియేట్ చేసినటువంటి డైలాగే. మామూలుగా సినిమాలో ఉన్నటువంటి డైలాగ్ ఏంటి, ఆ పిల్ల ఒంటి మీద ఒక చిన్న గీత పడ్డా ఒక్కొక్కరిని రప్ప నరుగుతా అనేటువంటిది ఆ సినిమాలో, పుష్ప సినిమాలో ఉన్నటువంటి డైలాగ్. ఇక్కడ ఏం రాశారు, 2029లో మా ప్రభుత్వం వచ్చాక ఒక్కొక్కరిని గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తలలు నరికినట్టు రప్ప నరుకుతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టారు. దీని అర్థం తెలుసుకోలేనంత పిచ్చి స్థాయిలో ప్రజలు ఉన్నారంట. అది సినిమా డైలాగు. ప్రజలకి ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పారు అంటే, 2029లో మేము వస్తే ఒక్కొక్కరిని డైరెక్ట్ బహిరంగంగా చంపేస్తాం, బహిరంగ తలలు నరుకుతాం, బహిరంగంగా హత్యలు చేస్తామని చెప్పేసి చెప్పారు అనేది క్లియర్ గా అర్థమవుతోంది. అది కాదు, అది సినిమా డైలాగ్ పెట్టినంత మాత్రాన అరెస్టులు చేసేస్తున్నారు, అరెస్టులు చేస్తే ప్రజాస్వామ్యం దెబ్బతినేస్తుంది అనేటువంటి విధంగా మనం ప్రెస్ మీట్ పెడితే అవతల చెవులు పూలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కదా ప్రజలు. ఇప్పుడు మామూలు విశ్లేషణ చేసేటువంటి వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారు, సినిమాలకి దానికి సంబంధం అసలు రాసిన డైలాగ్ ఏంటి, అది తెలుసుకునేటువంటి పొజిషన్ లో ప్రజలు ఉన్నారంటారా? ప్రజలకు తెలియదా?
ప్రజలకు ఆల్రెడీ అర్థం అవుతోంది. మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని చంపేస్తారో బాబు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలలు దరికేస్తాం, హత్యలు చేస్తాం, దోపిడీలు చేస్తాం, దొంగతనాలు చేస్తాం, మేము చంపేస్తాం అంత అందరినీ, ఫ్యాక్షనిజం చేస్తాం అని చెప్పేసి క్లియర్ గా బోర్డులో రాసి ఉంది కదా. దానికి కాదు అది సినిమా డైలాగ్ రాస్తే అరెస్టులు చేస్తే ప్రజాస్వామ్యం ఆడుతుందని అంత అమాయకంగా ప్రెస్ మీట్లు పెడితే మరి ప్రజలకు అర్థం కదా. ప్రజలకు తెలిసిన విషయాన్ని కాదు అన్నందువల్లే వైసీపీ పార్టీ అంత భయంకరంగా ఓడిపోయింది. మరి అదే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రెస్ మీట్ లో చేసినట్టుగా నాకు అనిపించింది. మరి ఏమని